హాయ్ అండి. హలో. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా నిన్న నేను వీడియో తీశాను. బట్ ఆ వీడియో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి అంతా కరెక్ట్ అయిపోయింది అప్‌లోడ్ చేశాక. సో, అందుకని నిన్నటి ఎపిసోడ్ గురించి ఏమీ చేయలేకపోయాను. సో, డోంట్ వర్రీ గైస్. నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది యాజ్ యూజువల్‌గా ఆల్మోస్ట్ మీరు మీరు చూసారు. నిన్నటి దాంట్లో పవన్ మళ్ళీ రీక్యాప్టెన్ అయిపోయారు. డెస్టినీ అనేది ఉంటది కదా! డెస్టినీని ఎవరు మార్చలేరు కాబట్టి సో, తను కెప్టెన్ అయిపోయాడు. అండ్ మనీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో, అది నిన్నటి టాపిక్ అయితే. ఈరోజు టాపిక్‌లో ఈరోజు గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి కొన్ని. నామినేషన్ ఎపిసోడ్. సో, అందరం ఎదురు చూస్తున్నాడు. నామినేషన్ అనేది జరిగింది. సో, ఈ నామినేషన్‌లో భాగంగా ఫస్ట్ టెనెంట్స్‌ని పిలిచారు. ఏంటి యాక్టివిటీ రూమ్‌లోకి బిగ్ బాస్ పిలిచి దాంట్లో వాళ్ళకు చెప్పడం జరిగింది. ఏంటి 4 మెంబర్స్‌ని నామినేట్ చేయాలి. లైక్ 4 మెంబర్స్‌ని ఓనర్స్‌ని 4 మెంబర్స్‌ని నామినేట్ చేయాలి. అండ్ మీలో మీరు డిస్కస్ చేసుకొని ఒకరు మీలో నామినేట్ అవ్వాలి. అంటే టోటల్‌గా 5 మెంబర్స్‌ని నామినేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు పెద్ద పెద్ద డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అన్నీ తెలుసు మనకు. సోది వాళ్ళు ఏం డిస్కషన్ పెట్టుకుంటారనేది మనకు తెలుసు. ఫస్ట్ వాళ్ళ కాన్సంట్రేషన్ వచ్చేసి సంజన గారు కంపల్సరీ ఉంటారు. అండ్ సంజన గారు, సుమన్ శెట్టి గారు, రీతు, ఫ్లోరా అండ్ మన ఫ్లోరా వీళ్ళు నలుగురిని వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. దానికన్నా ముందు వాళ్ళ పాయింట్స్‌లో ఇంకా మిస్ అయిన వాళ్ళెవరు? ఒక తనుజను తప్ప మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. బట్ లాస్ట్‌కి 4 మెంబర్స్‌ని డిసైడ్ చేయాలి కాబట్టి వాళ్ళు 4 మెంబర్స్‌ని వీళ్ళని చూజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్న విధానంలో నాకు వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకోవాలన్నప్పుడు అందరూ కలిసి హరీష్ గారిని పాయింట్ ఆఫ్ చేసుకున్నారు. అండ్ ప్రియా పాయింట్స్ కూడా ఉన్నాయి. హరీష్ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ ప్రియా మీద కరెక్ట్. సో, యాక్చువల్‌గా ప్రియాని పెట్టాలి. బట్ వాళ్ళు హరీష్ గారిని అందరూ అంటే ఏకాభిప్రాయం అనేది ఉంటది కదా! ఇప్పుడు ప్రియా పాయింట్ ఆఫ్ వ్యూలో హరీష్ ఉన్నారు. శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో హరీషే ఉన్నారు. కళ్యాణ్‌కి హరీషే ఉన్నాడు. అండ్ మన పవన్‌కి కూడా హరీషే ఉన్నాడు. దెన్ ఒక్కడికి ప్రియా ఉంటే సరిపోదు కదా! సో, అలా అని చెప్పేసి మనకు ప్రియాని కాకుండా హరీష్‌ని నామినేట్ చేయడం జరిగింది. సో, అంటే 5 మెంబర్స్ ఫోటోస్‌ని అక్కడ ఒక ఎల్‌సీడీ లైక్ ఒక బోర్డ్ ఉంటది. ఆ బోర్డ్ మీద పేస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా బయట లాన్‌లో నాట్ హాల్‌లో లివింగ్ ఏరియాలో ఉన్న ఓనర్స్ అందరూ వాచ్ చేస్తూనే ఉన్నారు ఎల్‌సీడీ మీద. సో, ఇది ప్రాసెస్ జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఓనర్స్ అందరినీ అండ్ టెనెంట్స్ అందరినీ బయట స్విమ్మింగ్ పూల్ ఏరియాలోకి రమ్మని మళ్ళీ నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. సో, ఆ ప్రక్రియలో భాగంగా ఏంటి ఓనర్స్ టీంలో ఇక్కడ ఆల్రెడీ 5 మెంబర్స్ నామినేట్ అయిపోయారు. దాంట్లో నలుగురు ఓనర్స్ టీంలో నామినేట్ అయ్యారు. సో, ఆ నలుగురిలో నుంచి ఎవరైనా ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు విత్ టెనెంట్స్ టీమ్ తోటి. అండ్ మోరోవర్‌గా టెనెంట్స్ టీమ్‌లో కంపల్సరీ ముగ్గురు నామినేషన్‌లో ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు టోటల్ నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం 7గురు ఉండాలి. ఓకేనా? 7గురు ఉండాలి అండ్ ఇద్దరు స్వాప్ అవ్వాలి. ఇది కండిషన్ అనేది చెప్పడం జరిగింది. దానికి గాను హౌస్‌మేట్స్ ఎవరైతే ఓనర్స్ టీమ్‌లో నామినేట్ కాని సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు భరణి గారు, భరణి, రాము, తనుజ అండ్ హూ ఈస్ దట్ ఇమాన్యుయల్. సో, ఇమాన్యుయల్ కూడా వీళ్ళు నలుగురు కలిసి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఏమని? ఫస్ట్ తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి గారిని స్వాప్ నామినేషన్‌లో నుంచి తీసేద్దామని తను అన్నారు. బట్ ఇమాన్యుయల్, రాము అండ్ భరణి గారు, సంజన గారు అండ్ మన సుమన్ శెట్టి గారు అని చెప్పారు. రీజన్స్ వచ్చేసి సంజన గారు చేస్తున్న ప్రతీది కూడా కొంచెం కంటెంట్ క్రియేటివ్‌గా కొత్తగానే ఉంది. సో, తను హౌస్‌లో ఉంటే హౌస్ హార్మనీ ఏం దెబ్బతినదు. తను హౌస్‌లో ఉంటే ఫన్ అండ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు. సో, తను ఉండడంలో నష్టం లేదు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ సుమన్ శెట్టి గారి విషయానికి వస్తే నాగార్జున సార్ గారు చెప్పారు కదా! మనకు సుమన్ శెట్టి గారి గేమ్ అనేది ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది అని చెప్పేసి. సో, దట్స్ ద రీజన్ సుమన్ శెట్టి గారిని కూడా నామినేషన్‌లో నుంచి స్వాప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో, వాళ్ళిద్దరిని వీళ్ళు ఫిక్స్ అయ్యారు.
దీనికి తనుజ గారు ఫ్లోరా గారికి ఇచ్చినది ఏంటంటే తను 3 వీక్స్ నుంచి కంటిన్యూగా నామినేషన్లో ఉన్నారు. 2 వీక్స్ నుంచి తను సర్వైవ్ అవుతూనే వస్తుంది. సో ఈ ఒక్కసారి తనకు కొంచెం ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అన్నారు. దానికి మన వాళ్ళే మన ఇమాన్యుల్ వాళ్ళ బ్యాచ్ ఏమన్నారంటే తను లాంగ్వేజ్ బ్యారియర్ వలన తను సర్వైవ్ కాలేకపోతుంది, తన కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. సో కొంచెం తన వర్క్స్ ఏదో తను చేసుకొని రిమైనింగ్ వర్క్స్ లేనట్టు ఖాళీగా ఉండడం అలా చేస్తున్నారు కదా. సో ఇప్పుడు బిగ్ బాంబ్ పడింది కాబట్టి దీంతో తనకు ఈ నామినేషన్తో తనలో నుంచి కొంచెం కంటెంట్ అనేది బయటకు వస్తుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ నోట్ తోటే తనను అక్కడే ఉంచడం జరిగింది. సో ఆ స్వాపింగ్ ఎవరితో జరగాలి, ఇప్పుడు వీరిద్దరిని తీసేశారు, స్వాపింగ్ ఎవరితో జరగాలి అనేది కూడా ఒక పాయింట్ అనమాట. సో ఎవరితో జరగాలి అనేది కూడా మళ్ళీ డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళు. ప్రియా అండ్ ప్రియాతోటి అండ్ కళ్యాణ్ తోటి స్వాప్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో కళ్యాణ్ ఎందుకు అని అంటే కళ్యాణ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్లేయర్, బట్ అతను ఏంటి ఒక గేమ్ని అసలు గేమ్ ఆడట్లేడు, ఏదో రిజర్వ్డ్గా నా పని నేను చేసుకున్నామా, చిల్ అయినా, నా ఫ్రెండ్స్తో నేను ముచ్చట్లు వేసుకున్నానా అన్నట్టే ఉంటున్నాడు. సో తను కొంచెం గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, గేమ్ ఇంకా ఆడాలి, తన ఆట ఏం చూపించట్లేడు అని చెప్పేసి ఆ పాయింట్ మీద తనని నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ ప్రియాకి వచ్చి చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ పెట్టారు ఇమాన్యుల్ గారు. దానికి తనకు ఏం పాయింట్స్, ఫుడ్ విషయంలో ఎక్కువగా ఫుడ్ విషయంలో తన గొడవ జరిగింది, అందరినీ చీప్గా తీసేయడం, కంటెస్టెంట్స్ ఎవరైనా మాట్లాడితే అని మాట్లాడుకుంటా చీప్గా తీసేయడం అనేది ఎక్కువగా ఇట్లా వెంట్రుకని తీసి పడేసినట్టే ఆమె మాట్లాడడం, అది అందరికీ హర్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మీద ఆమెని నామినేషన్కి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరు స్వాపింగ్ క్యాండిడేట్స్. అండ్ వన్ మోర్, ఇప్పుడు 5గురికి 5 ఉన్నారు, ఇంకొక 2 కంపల్సరీ కావాలి. ఆ 2లో శ్రీజ గారి పేరు అండ్ ఇక్కడ 10 ఓనర్స్ టీంలో నుంచి రాము పేరుని చూస్ చేసుకోవడం జరిగింది. శ్రీజ ఎందుకు అని అంటే శ్రీజకి ప్రతి దాంట్లో అనవసరమైన టాపిక్లో వచ్చి దూరిపోయి తనేదో జడ్జ్మెంట్లు తనేదో పాస్ చేయడం అండ్ ఎదుటి వ్యక్తికి మాట్లాడనివ్వకపోవడం, మర్యాదగా బిహేవ్ చేయకపోవడం అనేది ఎక్కువ అవుతున్నాయి తనవి అని చెప్పేసి హౌస్మేట్స్ అందరూ దాని మీద ఆ పాయింట్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాముకి ఏంటంటే పాయింట్, తను గివ్ అప్ ఇచ్చాడు, తను అన్నిట్లో ది బెస్ట్ ఇచ్చి లాస్ట్ ఓనర్స్ కావడానికి అని వచ్చిన టాస్క్లో ఎందుకు గివ్ అప్ ఇచ్చాడు, గివ్ అప్ ఇవ్వకుండా తను గేమ్ ఆడితే బాగుండగా గివ్ అప్ ఇచ్చాడు కదా. సో దానికోసం అని చెప్పేసి తనను పెట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో ఇక్కడ వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే ప్రతిదీ వాట్ వీ ఫెల్ట్, ఒక ఆడియన్స్ పర్స్పెక్షన్ వ్యూలో చూస్తే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో వీళ్ళుంటే అయిపోవు కదా అన్న ఫీలింగ్ మెంబర్సే అక్కడ ఉన్నారు. అండ్ కమింగ్ టు రీతు అడిగింది నన్నెందుకు స్వాప్ చేయలేదు అని అడిగింది. సో నన్నెందుకు స్వాప్ చేయలేదు అని అంటే వాళ్ళు ఇచ్చిండ్రు లైక్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, సో నీ వలన మన గ్రూప్ మొత్తం మన టీం అంతా సఫర్ అయ్యారు. సో ఇప్పుడు ఒకవేళ ఆ రోజు నువ్వు వాళ్ళ బయాజ్డ్గా లేకపోతే, ఆ రోజు మంచిగా నువ్వు సంచాలక్గా నిర్ణయం తీసుకునేది ఉంటే, నువ్వు కరెక్ట్గా ఉండేది ఉంటే ఈరోజు మన టీంలో నుంచి ఒకరు కెప్టెన్ అయ్యేవాళ్ళు కదా. లైక్ నా ఇమాన్యుల్ అయినా భరణి అయినా ఇట్లా ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యేవాళ్ళం కదా, నువ్వెందుకు అది ఇనిషియేట్ తీసుకోలేదు అని వాళ్ళ పాయింట్స్ కరెక్ట్గా పెట్టడం జరిగింది. సో దానికి కూడా రీతు, టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం రీతు ప్రతి పాయింట్ తన తప్పును ఒప్పుకున్నది అండ్ తప్పుగా మాట్లాడిన వాళ్ళకు ఒప్పేంటో చెప్పడానికి ట్రై చేసింది. వాళ్ళ టీం మెంబర్స్కి సపోర్టివ్గా చాలా అంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు రీతు వాయిస్ వింటే వావ్, రీతులో నుంచి మనకు కావాల్సింది ఇది కదా, ఈ ధీమన్ పవన్ కాదు కదా అనే పాయింట్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో దానికి గురించి కూడా మళ్ళీ మనం నెక్స్ట్ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ రీతు మళ్ళీ ఇంకో విషయం ఏమనిందంటే, ఓకే ఆ తప్పు నాది, సో నేను ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా నేను ఇప్పుడు ఈ నామినేషన్ని తీసుకుంటున్నాను. సో ఇది నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను, దీంట్లో నుంచి బయటపడి వచ్చిందంటే నాలోని ఇంకో యాంగిల్ని మీరు చూస్తారు. సో ఐ నెవర్ రిపీట్ లైక్ దిస్, నేను ఎంత బాగుండాలని ట్రై చేస్తానో అంత బాగుంటాను అని చెప్పేసి తను అనడం జరిగింది. నెక్స్ట్ ఈ పాయింట్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ చేసేటప్పుడు ఇక మన వాళ్ళు ఉంటారు కదా జాతర,
బోనాల జాతరే వాళ్ళైతే. జాతరలో మనిషి తప్పిపోతే దొరకడం ఎలానో, వీళ్ళ దగ్గర ఒక పాయింట్ మాట్లాడితే అంత దారుణం వీళ్ళైతే. ఈ కామనర్స్ అనే క్యాండిడేట్స్‌ని అసలు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎందుకు తీసుకొచ్చిర్రా బాబు అన్నంత ఇరిటేషన్ మనకు తెప్పిస్తున్నారు వాళ్ళు. సో, వాళ్ళ పాయింట్స్ అన్నీ చెప్తూ ఉంటే ఎందుకు? ఏంటి? సరే ఓకే. ఇట్స్ మై మిస్టేక్. ఐ నెవర్ రిపీట్. ఒకటి పాయింట్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. సో, ఇప్పటిదాకా వాళ్ళు డిస్కస్ చేసిన ప్రతి పాయింట్‌ని వాళ్ళు మళ్ళీ మాట్లాడితే డీగ్రేడింగ్‌గా మాట్లాడడం అండ్ రీతు ఏదైనా మాట్లాడితే రీతుకి అపోజ్ చేయడం, సంజన గారితో మాట్లాడే విధానం అండ్ ఇమాన్యుల్ ఏదైనా పాయింట్ తీసుకొనొస్తే ఆ పాయింట్స్ అన్నిటిని నొక్కి ఏదో లైక్ పర్సనల్ అటాకింగ్‌కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేమన్నా పర్సనల్ గజ్జా మీ మీద? కాదు కదా! యెస్. ఇదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో మిమ్మల్ని మేము చూజ్ చేసుకోవాలి. సో, మేము చూజ్ చేసాం. దట్ ఈస్ ద వాలిడ్ రీజన్స్ మాకున్నాయి. ఆ రీజన్స్ తోటి మిమ్మల్ని చేస్తున్నామని మాకు వాలిడ్ రీజన్‌గా మేము సంజన గారిని చేసినాక మీరు సంజనాని ఎందుకు స్వాప్ చేశారు? సంజన డిజర్వ్డా మాకన్నా? ఆ సంజన గారు అంత గొప్పనా అన్నట్టు ప్రియా పాయింట్స్ మాట్లాడడం జరిగింది. యెస్. సంజన గారు మీకన్నా 110% బెటర్ షీ ఈజ్. అండ్ ఫ్లోరా గేమ్ తక్కువ అంటున్నారు కదా. ఇంకా నన్ను అడిగితే ఫ్లోరా గారి గేమ్ కంతో పోల్చుకుంటే మీ గేమ్ అనేది ది వర్స్ట్‌గా ఉంది అక్కడ హౌస్‌లో. అండ్ ఫ్లోరా గారు ఒక పాయింట్ మాట్లాడారు. నేను లైక్ తను వాష్ ఏరియా ఐ మీన్ వాష్రూమ్స్ క్లీన్ చేసే టైంలో ప్రతి వర్క్ని నా వర్క్గా నేను అంత హంబుల్గా నేను అంత క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు నేను ప్రతిదాన్ని నీట్గా అన్ని క్లీన్ చేశాను దట్ 2 వీక్స్. బట్ ఇప్పుడు చూడండి ఒకసారి వాష్రూమ్ అది ప్రియా రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. సో ఆ వాష్రూమ్ అనేది ఎలా హిలారియస్గా ఉంది, అంత మెస్సీగా ఉంది కదా. మరి నేను అలా చేయలేదే. నేను వర్క్ ఇస్తే ఆ వర్క్ని హార్ట్ఫుల్గా చేశాను, అంతేగాని ఇలా చేయలేదు. నేను వర్క్ చేశాను, అది నాకు తెలుసు, మీకు వాడిన మీ అందరికీ తెలుసు అని తను మాట్లాడడం జరిగింది. అక్కడ తన పాయింట్స్ పెట్టిన విధానం కూడా కరెక్ట్గా ఉంది అనమాట. తను అలా మాట్లాడుతుంటే అసలు ప్రియా నోట్లో నుంచి మాటే రాలేదు, వేరే పాయింట్స్ మాట్లాడుతుంది. ఇంకా ఈ బాత్రూమ్ టాపిక్కే మాట్లాడట్లేదు. సో తను డిఫైన్ చేసుకోవడానికి తన పాయింట్స్, తనకు పాజిటివ్ అన్న పాయింట్స్ని మాట్లాడడం తప్ప ఇంకే పాయింట్లు మాట్లాడది మన ప్రియా మాట్లాడనివ్వదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అండి. మళ్ళీ ఇంకా హరీష్ గారికి అయితే సంజన గారి మీద ఎందుకంత కోపాలు వస్తున్నాయో అర్థమవుతుంది. ప్రతిదానికి సంజన గారిని ఇట్లా ఒక భూతద్దం పెట్టేసి చూసి అది నువ్వు ఇది నేను అన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సంజన గారితో శ్రీజాకి మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో దట్ నామినేషన్ గురించి మీ పర్సనల్ రీజన్స్తో నన్ను నామినేట్ చేశారు అని శ్రీజ. నాకేమన్నా నువ్వు పర్సనల్గా శత్రువా అమ్మ? నేను కాదు. అలా నువ్వు ప్రతిదానికి పాయింట్స్ పెట్టనివ్వట్లేవు, ఎవరితో మాట్లాడనివ్వట్లేవు, ఎవరిని మాట్లాడడానికి ఇస్తలేవు, నువ్వు వినడానికి కూడా రెడీగా లేవు. సో నువ్వు ఇలా వినకుండా ప్రతిదాన్ని ఆర్గ్యూ చేస్తే మాకు అంత ఓపిక లేదమ్మా, మేము అంత టైం వేస్ట్ చేయడానికి ఇక్కడికి రాలేదు అని చెప్పేసి తను కొంచెం మాట్లాడడం. అది కరెక్టే. ఎందుకంటే ప్రతి విషయంలో నస డైరెక్ట్గా చెప్పాలంటే నాకు సార్ నిన్న చెప్పింది కూడా అదే. తుత్తు అనుకుంటా అన్నిట్లో ఏళ్ళు పెడుతున్నావు, కొంచెం అది తగ్గించుకో అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో నువ్వు అది పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొకటి ఏదో నువ్వు కరెక్ట్ చేసావు అన్న ఫీలింగ్లో నువ్వు చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అది. సో ఇప్పుడు ఇంకా ఈ 7 మెంబర్స్ ఎవరు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ మేరకు 7 మెంబర్స్ నామినేషన్ అయిపోయాయి. 7 ఎవరు అంటే కళ్యాణ్, ప్రియా, శ్రీజ, ఫ్లోరా, హరీష్, రాము అండ్ రీతు. సో ఈ 7 నామినేషన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ మేరకు పవన్ క్యాప్టెన్ అయినందుకు వాళ్ళలో నుంచి ఎవరైనా ఒక క్యాండిడేట్ని రిమూవ్ చేయొచ్చు, నామినేషన్లో నుంచి తొలగించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి పవన్ అసలు అందరం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం రీతుని తీస్తాడేమో అని, బట్ హీ నెవర్ డిడ్ లైక్ దట్. అతను చేసింది ఏంటంటే శ్రీజన్ తీశాడు. శ్రీజన్ తీసుకుంటే ఏం చెప్పాడు డైరెక్ట్గా, వ్యాలిడ్ పాయింట్స్ తోటి తను నామినేట్ చేయలేదు, సో వ్యాలిడ్ కాదు అని చెప్పేసి అన్నారు. దానికన్నా ముందు ఇంకొక డైలాగ్ వేసింది ప్రియా అండ్ శ్రీజ, మాలో అండ్ హరీష్ గారు మమ్మల్ని కావాలనే ఈరోజు నామినేషన్లో పెట్టారు, మా అందరినీ కావాలనే పెట్టారు. పవన్ ఒకవేళ క్యాప్టెన్ అవ్వకపోయి ఉంటే పవన్ని కూడా పెట్టేవాళ్ళు మీరు,
మమ్మల్ని పంపించడమే మీకు ఒక ధ్యేయంగా పెట్టుకొని ఉన్నారు. మరి మీకు నచ్చినట్టు మేము ఎలా చేయాలో చెప్పండి. ఒక పేపర్ రాసియండి, బాండ్ రాసియండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీకు నచ్చినట్టు మీరుంటారు కానీ మాకు నచ్చినట్టు మీరెందుకుంటారు అని భరణి గారు పాయింట్ తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. సో అక్కడ ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం కాదు, మనుషుల మనసుల్ని గెలుచుకునేటట్టు మీరు అక్కడ ప్రవర్తిస్తేనే అక్కడ ఉండగలుగుతారు. ఆ పాయింట్ మర్చిపోతున్నారు టెనెంట్స్ అయితే ప్రజెంట్ కామనర్స్. సో ప్రజల మనసులు గెలుచుకున్న ప్రతి ఒక్క సెలబ్రిటీ అయినా కామనర్ అయినా లాస్ట్ వరకు ఉండగలుగుతారు. అంతేగాని మీకు నచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే కాదు. ఆ ఒక్క పాయింట్ని మైండ్లో పెట్టుకుంటే ఈ కామనర్స్ అయినా ఆ ఓనర్స్ అయినా ఎన్ని రోజులైనా అక్కడ ఉండడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. హ్యాస్ ఏ ప్రాసెస్ ఒక్కొక్కరు నామినేట్ అవుతూ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వెళ్తూ ఉంటారు. అంతేకాని ఒక నెగిటివ్ ఒపీనియన్తో అయితే బయటికి వెళ్ళరు వాళ్ళు. సో వీళ్ళే నెగిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి దానికి మనం ఏం చెయ్యలేము. ఇది పవన్ డిసైడ్ చేసుకుని శ్రీజని రిమూవ్ చేశాడు నామినేషన్ నుంచి. ఇక ఆమె చూడాలి ఒకటే ఏడుపు స్టార్ట్ చేసింది. దానికి బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు. ఈరోజు నామినేషన్లో ఉన్న సభ్యులు ఈరోజు నామినేషన్లో ఉన్న సభ్యులలో ఫ్లోరా, కళ్యాణ్, ప్రియా, హరీష్, రాము అండ్ రీతు వీళ్ళు నామినేషన్లో ఉన్నారని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనికి పవన్ తనని సేవ్ చేయగానే ఎమోషనల్ అయిపోయి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఏంటి తను ఎమోషనల్గా అసలు నన్ను ఇంతమంది హేట్ చేస్తున్నారా, నాతో పని లేదా వీళ్ళకు, నేను స్టాండ్ తీసుకోవడం కూడా నచ్చట్లేదు, దట్ ఈజ్ నాట్ ద స్టాండ్, ఇట్స్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇమాన్యుల్ తనని బుద్రకించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఇంకొకరు కూడా ఏడవడం జరిగింది ఈరోజు. రీతు ఏడవడంలో తప్పు లేదు. రీతు అక్కడ సంచాలకుగా చేసినప్పుడు ఒక డీమన్ పవన్ కోసమని తన ప్రేక్షకులకు అండ్ తన ప్లేయర్స్ తన ఫ్రెండ్స్కి అందరికీ నెగిటివ్ అయిపోయింది. ఈవెన్ నాగ్ సార్ దగ్గర కూడా నెగిటివ్ అయిపోయింది. అయినా కానీ తను ఎప్పుడు కూడా పవన్ని నీ వల్ల నేను నెగిటివ్ అయ్యాను అని చెప్పేసి తను అలా అనగలేదు, తను రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు. బట్ ఈరోజు తను అంత నెగిటివ్ అయింది కదా, తనని తీసుకుంటాడు, నామినేషన్లో నుంచి రిమూవ్ చేస్తాడేమో అని తను ఎక్స్పెక్ట్ చేసింది. అది జరగలేదు. తనకు రియలైజ్మెంట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీతుకి రియలైజ్మెంట్ వస్తేనే బెటర్. ఎందుకంటే ఎవరైనా మనల్ని వాడుకుంటారు అంతే. అవసరం ఉన్నంతసేపే మనతో ఉంటారు. నీతో అవసరం ఉంది, వాడికి ఫుటేజ్ కావాలి, నీతో ఏంటి లైక్ పులిహోర కలుపుతుంటే కొంచెం ఫుటేజ్ వస్తుంది అని చెప్పేసి వాడు అనొద్దు సారీ, అతను అండ్ ఈమె ఇద్దరు ప్లాన్ చేసుకున్నారా మరి తెలీదు. సో ఫుటేజ్ కోసం చేస్తున్న పని అనేది మన అందరికీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతేకాని ఇక్కడ ఎవరి మీద ప్రేమ లేదు. కాకపోతే తను ఎమోషనల్గా కనెక్ట్ అయింది, లైక్ ఫ్రెండ్ లాగా కనెక్ట్ అయింది. నమ్మించిన ఫ్రెండ్ నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది? హర్ట్ అవుతారు, ఎవరైనా హర్ట్ అవుతారు. ఒక ఫ్రెండ్గా అనుకున్నప్పుడు వాళ్ళు మన కోసం స్టాండ్ తీసుకోకపోతే హర్ట్ అవుతారు. తను హర్ట్ అయింది, ఏడవడం చాలా ఏడ్చేసింది. తనుజ ఉండి ఇప్పటికైనా నేర్చుకో, ఎవరి గురించి అనేది తెలుసుకో, నువ్వు ఎందుకోసం వచ్చావు, అమ్మ కోసం వచ్చావు ఇక్కడికి, అమ్మ గురించి ఆలోచించు, అమ్మ చూస్తూ ఉంటే నువ్వు ఇలా ఏడవకు అని చెప్పేసి తనను ఓదార్చడం జరిగింది. ఇక్కడ నుంచి అయినా రీతు గేమ్ అనేది చేంజ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ వీక్ ఎలా ఉందో రీతు, దెన్ ఇప్పటి నుంచి ఈ వీక్ కూడా రీతు చేంజ్ అయితే బాగుంటుంది, గేమ్ ఇంకా బాగుంటుంది. ఈ పవన్ తోటి కళ్యాణ్తో ఆ పులిహోర కలపడాలు ఆపేస్తే రీతు గేమ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే రీతు చాలా స్ట్రాంగ్ నా ఒపీనియన్లో అయితే. ఎందుకంటే వాట్ ఎవర్ కాకపోతే ఇన్ ద గేమ్ షీఈ్ నాట్ డూయింగ్ ఎనీ ఓవర్ యాక్షన్స్. జస్ట్ ఆమె ఎలా ఉండాలో అలానే ఉంటుంది, ఓవర్గా పోర్ట్రేట్ అవ్వట్లేదు అక్కడ. కాకపోతే ఈ డీమన్ తోటి కొంచెం ఆ పులిహోర మ్యాటర్ తప్ప మిగిలినంతా బాగానే ఉంది. ఆమె ఆ కంటెస్టెంట్స్తో ఉన్న విధానమైన వాళ్ళతో నడుచుకునే విధానమైనా కానీ అంతా బాగుంది తనది. అండ్ వర్క్స్ షేర్ చేసుకునే విధానం కూడా ప్రతిదీ నేను ఇది అని అనేసి ఆ ఫీల్ లేకుండా బాగుంది.
అలానే కంటిన్యూ అయితే దాని గేమ్ కూడా బాగుంటుంది. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరిలో చూస్తే మనకు టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఐదర్ పోతే ఫ్లోరా గారు వెళ్తారు, లేదా ఇంకా ఓనర్స్ టీంలో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు రాము అండ్ ఫ్లోరా. సో వీళ్ళిద్దరు స్ట్రాంగ్, ఫ్లోరా కొంచెం వీక్, రాము ఉంటాడు, మ్యాక్సిమం రాము ఉంటాడు. ఫ్లోరా గారికి మేబీ సంజన గారి ఫ్రెండ్షిప్ వలన సంజన గారి ఫ్యాన్స్ ఏమైనా ఓట్లేస్తే ఫ్లోరా గారు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే కామనర్స్కి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కామనర్స్లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు, 3 ఉన్నారు. ఈ ముగ్గురు ఆ ముగ్గురు, సారీ రీతు కూడా ఉంది కదా. ఇప్పుడు ఫ్లోరా గారికి పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే తను కొంచెం వీక్. మేబీ సంజన గారితో వచ్చిన ఫ్రెండ్షిప్ వలన తన ఓట్లు పడితే ఏమైనా తను సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రాము అండ్ రీతుకి మ్యాక్సిమం పడతాయి ఓట్లు, మరీ అంత. ఇప్పుడు ఇంతవరకు నెగిటివ్ అయింది, సండే ఎపిసోడ్ తోటి మ్యాక్సిమం కొంచెం తగ్గింది, అండ్ ఈరోజు ఎపిసోడ్ తోటి ఇంకొంచెం తగ్గుతుంది. రేపటి నుంచి యాక్టివిటీస్తో మంచిగా ముందుకెళ్తే రీతుకి గ్రాఫ్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో రీతుకి ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎటొచ్చి కామనర్స్కి ప్రాబ్లం, ఐదర్ హరీష్, ప్రియా అండ్ కళ్యాణ్కి కంపల్సరీ ఓట్లు పడతాయి, జనాలు వేయడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రియా అండ్ హరీష్ గారితోటే ప్రాబ్లం. ఐదర్ ప్రియా, హరీష్ ఆర్ ఫ్లోరా, వీళ్ళు ముగ్గురికి డేంజర్ జోన్లో ఉన్నట్టే ఈ వారం. అటు ఇటుగా హరీష్ గారి గేమ్ స్ట్రాటజీ ఏమైనా మార్చి కొంచెం హ్యూమర్గా ఆలోచిస్తే తను ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రియాకి అండ్ ఫ్లోరా గారికి మాత్రం ఈ వీక్ కొంచెం టఫెస్ట్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఎవరైతే బిగ్ బాస్ షోని చూస్తున్నారో మీకు నచ్చిన కంటెస్టెంట్కి బిగ్ బాస్ షోలో జియో హాట్స్టార్కి వెళ్ళి ఓట్లు వేసుకోండి. మీకు నచ్చిన క్యాండిడేట్ అందులో ఉండాలి అంటే వేయండి. మీ ఓట్ల వలన అక్కడ ప్లేసెస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓట్స్ అనేది వేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, ఆర్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా జస్ట్ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండి. నా వీడియోస్ రీచ్ అనేది ఇంకో కొంతమందికి వెళ్తే బాగుంటుందని నా ఆశ. Thanks for watching. Keep smiling. Bye bye.